హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా చేసుకోండి, అదిరిపోద్ది. వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ఎలా చేసాను. కళాయి తీసుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులోకి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి అలా కలుపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మరొకసారి మొత్తం అంతా కలిసిపోయినట్టు శుభ్రంగా కలుపుకోవాలి. సన్నగా తరిగి కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని ఇంకోసారి ఈ విధంగా కలుపుకుంటే పచ్చివాసన అంతా పోయి బాగా మగ్గిపోతుంది. రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని మరోసారి శుభ్రంగా కలుపుకోవాలి. 3 ఎగ్స్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకోవాలి. అలాగే ఇందాక మనం ఎగ్స్ తీసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలుపుకోకూడదు. కొద్దిగా సేపు అయిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటే బాగుంటుంది. రుచికి తగ్గ కారం తీసుకున్నాను. కొద్దిగా మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకొకసారి శుభ్రంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మొత్తం అంతా ఎగ్ అంతా టేస్ట్ బాగా ఉంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత వైట్ రైస్ తీసుకోవాలి. ఈ మిశ్రమంలోకి వైట్ రైస్ తీసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. సేపు మొత్తం అంతా రైస్ అందరికీ మిశ్రమం పట్టే విధంగా ఈ విధంగా జాగ్రత్తగా శుభ్రంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే అద్భుతమైన ఎగ్ రైస్ మనకి రెడీ అయిపోయింది. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.